కామెంట్ సెక్షన్‌లో కామన్‌గా వచ్చే క్వెషన్ రిపీటెడ్‌గా వస్తూనే ఉంది హ్మ్. క్వెషన్. అదేంటంటే డిఫరెన్స్ ఏంటి బార్తోలిన్ గ్లాండ్‌కి, బార్తోలిన్ యాబ్సెస్‌కి? లేదంటే బార్తోలిన్ సిస్ట్ అని ఎప్పుడు అంటామని అడుగుతున్నారు సార్. సో, బార్తోలిన్ గ్లాండ్, బార్తోలిన్ సిస్ట్, బార్తోలిన్ యాబ్సెస్ ఈ 3 అన్నమాట. బార్తోలిన్ గ్లాండ్ అంటే విమెన్ యొక్క వజైనా పక్కన రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ చిన్న శనగ విత్తనం అంతా గ్లాండ్ ఉంటుందన్నమాట. ఈ గ్లాండ్ యొక్క పని ఏంటి అంటే అది కొంచెం జిగురు లాంటి పదార్థం. బార్తోలిన్ ఫ్లూయిడ్‌ని సెక్రీట్ చేస్తుంది. ఈ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే విమెన్స్ యొక్క వజైనా డ్రై గాకుండా, ఎండిపోకుండా కాపాడుతుంది. అదేవిధంగా బాక్టీరియా, వైరస్ అటాక్ చేయకుండా ఒక సన్నటి పూతలాగా పడుతుంది. అదేవిధంగా విమెన్ సెక్షువల్‌గా ఎప్పుడైతే ఎక్సైట్ అవుతారో, ఈ ఫ్లూయిడ్ ఎక్కువ రిలీజ్ అయ్యి ఇంటర్‌కోర్స్ అప్పుడు పెయిన్ గాని, లేకపోతే ఫ్రిక్షన్ ఎక్కువగా ఉండకుండా లేకుండా సో, ఇంటర్‌కోర్స్ స్మూత్‌గా ఉండడానికి పనిచేస్తుందన్నమాట. ఈ 3 ఫంక్షన్స్ ఈ బార్తోలిన్ గ్లాండ్‌కి ఉంటాయన్నమాట. ఇది నార్మల్ ఫంక్షన్. బార్తోలిన్ సిస్ట్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ గ్లాండ్‌లో నుంచి చిన్న శనగ విత్తనంలా ఉంటుంది. దాంట్లోంచి ఒక చిన్న పైప్ వస్తుంది. ఆ పైపు వజైనాకు పక్కన ఓపెన్ అవుతుందన్నమాట. ఈ చిన్న పైప్ ఏదైతే ఉందో అది ఒక్కొక్కసారి మూసుకొని పోతుంది. ఎప్పుడైతే అది మూసుకొని పోతుందో ఫ్లూయిడ్ అంతా ఆ గ్లాండ్‌లోనే ఉండిపోయి వాచిపోతుందన్నమాట. ఎప్పుడైతే ఫ్లూయిడ్ అంతా అక్కడే ఉండిపోయి వాచిపోతుందో దాన్ని బార్తోలిన్ సిస్ట్ అంటాం. ఓకే. జస్ట్ సైజ్ పెరిగిందంతే. అక్కడ పెయిన్ గాని, రెడ్‌నెస్ గాని, స్వెల్లింగ్ గాని, టెండర్‌నెస్ గాని అంటే ముట్టే పెయిన్ కూడా ఏమీ లేదన్నట్టు. దాన్నేమంటామంటే బార్తోలిన్ సిస్ట్ అంటామన్నమాట. దెన్ బార్తోలిన్ యాబ్సెస్ అంటే ఏంటి? బార్తోలిన్ యాబ్సెస్ అంటే ఎప్పుడైతే ఇది ఇన్ఫెక్ట్ అయిపోతుందో నార్మల్‌గా బాక్టీరియా. ఒక్కొక్కసారి ఫంగస్ ఉండొచ్చు. ఒక్కొక్కసారి ప్రోటోజోవన్స్ కూడా ఉండొచ్చన్నమాట. కామన్‌గా జరుగుతాయి. సో, ఎప్పుడైతే అది ఇన్ఫెక్ట్ అయిపోతుందో, ఇన్ఫెక్ట్ అయినట్లు ఎట్లా తెలుస్తుంది? అక్కడ బాగా ఎర్రగా అయిపోవడము, బాగా వాచిపోవడము, బాగా నొప్పి రావడము, టచ్ చేస్తే పెయిన్ ఎక్కువ ఉండడము. ఆ పెయిన్ ఉన్నప్పుడు విమెన్ కూర్చోలేరు, పడుకోలేరు. కొంతమంది ఏం చెప్తారంటే, "సార్ మాకు ఈ పెయిన్ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది" అని చెప్తారనమాట. ఆ కండిషన్‌ని మనం ఏమంటామంటే ఒక్కొక్కసారి బాగా పస్ రావడం అక్కడి నుంచి, బ్లడ్ రావడం దీన్నంతా ఏమంటామంటే బార్తోలిన్ యాబ్సెస్ అంటామనమాట. బార్తోలిన్ గ్లాండ్, బార్తోలిన్ సిస్ట్, బార్తోలిన్ యాబ్సెస్ అనేవి 3 డిఫరెంట్. ఎప్పుడైతే బార్తోలిన్ సిస్ట్‌గా ఉంటుందో, సిస్ట్‌గా ఉన్నప్పుడు హోమియోపతిలో సక్సెస్ రేట్ అనేది 50, 50. ఒక 100 మంది కేసెస్ వస్తే 50 మెంబర్స్ తగ్గుతుంది. 50 మెంబర్స్ తగ్గదు. బట్ ఎప్పుడైతే అది బార్తోలిన్ యాబ్సెస్‌గా మారుతుందో పెయిను, రెడ్‌నెస్, స్వెల్లింగ్ ఉంటే విత్ హోమియోపతి ట్రీట్మెంట్ ఫిడికస్ హోమియోపతిలో సక్సెస్ రేట్ అనేది మోర్ థాన్ 99.99% సక్సెస్ రేట్. అంటే ఆల్మోస్ట్ ఇంతవరకు ఒక్క కేస్ కూడా ఫెయిల్ కాలేదు. ఒక్క కేస్ కూడా సర్జరీ వరకు వెళ్ళలేదు. థౌసండ్స్ ఆఫ్ కేసెస్. మేబీ ఒకరో ఇద్దరో వెళ్లారు థౌసండ్స్ ఆఫ్ కేసెస్‌లో సర్జరీకి. అది కూడా ఆ గైనకాలజిస్ట్ భయపెట్టడం వల్ల ఎళ్లారు. లేకపోతే అది కూడా పోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీకు చాలా పెయిన్ ఉండి, రెడ్‌నెస్ ఉండి, స్వెల్లింగ్ ఉండి, ఆ టైంలో కూడా మనం ఇమ్మీడియేట్‌గా పెయిన్ తగ్గించడానికి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మీరు ఫిడికస్ హోమియోపతిలో ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు ఆ మెడిసిన్స్ కూడా మీకిస్తాము. ఆ మెడిసిన్స్ మీకిచ్చినప్పుడు మీరు పెయిన్ ఉందని కాల్ చేస్తే, ఆ సెట్ ఆఫ్ మెడిసిన్‌లో ఏది వాడాలి, ఎలా వాడాలి చెప్తే మీకు ఇమ్మీడియేట్‌గా పెయిన్ అనేది తగ్గిపోతుంది. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇంపార్టెంట్ బార్తోలిన్ గ్లాండ్ అంటే ఏంటి? బార్తోలిన్ సిస్ట్ అంటే ఏంటి? బార్తోలిన్ యాబ్సెస్ అంటే ఏంటి? ప్రతి ఒక్క మహిళకి ఎవరైతే బార్తోలిన్ యాబ్సెస్‌తో గాని, సిస్ట్‌తో గాని బాధపడుతున్నారో ప్రతి ఒక్కరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. Fiticus Homeopathy